జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లను ఉచితంగా చూడండి. ఇందులో రాగసుధ ఫింగర్ ప్రింట్స్ మరియు రాజనందిని ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అయినట్టుగానే ఉన్నాయి. అంతేకాదు వాళ్ళ డిఎన్ఏ కూడా సేమ్గా ఉన్నాయి. దీనికి డిఫెన్స్ వారి సమాధానం, ఒక అబద్ధాన్ని నిజమనుకునేలా చిత్రీకరించడానికి ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ కూడా ఎంతో యూజ్ అవుతుంది యువర్ ఆనర్. ఇది వితండవాదం యువర్ ఆనర్. ఇలా అయితే కోర్టులో సబ్మిట్ చేసిన ప్రతి సాక్ష్యాన్ని కొట్టిపారేయాల్సిందే. యువర్ ఆనర్, ఉన్న సాక్ష్యాల్ని వెలికి తీయటం వేరు, సాక్ష్యాల్ని సృష్టించడం వేరు. నేను ఒకసారి మిస్ రాణిని క్వశ్చన్ చేయాలనుకుంటున్నాను, విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రాణి 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 మిస్ రాణి, మిమ్మల్ని రాణి అని పిలవాలా లేక రాజనందిని అని పిలవాలా? మీ ఇష్టం. మీరు ఇన్నాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారని, మీ గతం మర్చిపోయారని చెప్తున్నారు. మరి మీరే రాజనందిని అనే మాటల్ని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను. ఎలా? మీకు గతం గుర్తులేదు కదా, మరి ఎవరేం చెప్పినా నమ్మేస్తారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కోర్టుకి ఆధారాలు సబ్మిట్ చేసిన తర్వాత కూడా మానసిక స్థితి సరిగ్గా లేని తన్ని పట్టుకొని ప్రశ్నించడం అవమానించడమే అవుతుంది యువర్ ఆనర్. యువర్ ఆనర్, ప్రస్తుతం ఈ రాణి ఉన్న కండిషన్ ఒక తెల్ల కాగితం లాంటిది. అందులో ఏది రాస్తే అదే తను కరెక్ట్ అనుకుంటుంది. ఎవరైనా తన ఈ స్థితిని అడ్వాంటేజ్గా తీసుకోలేదని గ్యారంటీ లేదు కదా. అందుకే ఇలా అడుగుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మీరెందుకు నమ్మారు? ఎందుకంటే కళ్ళకి కనిపిస్తున్న సాక్ష్యాల్ని నా మనసు చెప్తున్న దాన్ని నమ్మడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి. సో సాక్ష్యాలు చూపించి నమ్మించారు, అంతేగా? మీరికి వెళ్ళొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.